వేదికలను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు జగన్మోహన్ సార్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఎందుకంటే అప్పటి జ్ఞాపకాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నా. మరి మీరు అనుకునే రాగు మీ స్టూడెంట్స్ కాదు సార్ అనుకుంటున్నారు కదా, అందుకోసమని ఆనాటి జ్ఞాపకాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నా. అంటే 2005-6లోకి వెళ్ళిపోయాను నేను. మీరు వెళ్ళిపోయారు లేదు కానీ నేనైతే వెళ్ళిపోయినా. ఓకే, మళ్ళీ బయటకు వస్తే ఇప్పుడే. ఇక నేను ఎంత సంతోషపడ్డా అంటే, మీరు ఒక నెల రోజుల నుంచి చెప్తున్నారు నాకు. అంటే మీరు 3-4 ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు. ఒక నెల నుంచి ఏం చెప్తున్నారంటే, సార్ ఇట్లా మేము డేట్ నిర్ణయించుకున్నాం సార్, మరి ఏ సంగతి అంటే, ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా పెట్టుర్రి వచ్చుడే అని చెప్పేసిన. నేను దగ్గరనే ఉన్నా కదా, ఇన్ని అరగంట మీరు ఎప్పుడు పెట్టినా వస్తా అని రెడీ ఉన్నా. ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చూడే వరకు. ఎందుకంటే మీరు మాట్లాడుతారు, గుర్తుపట్టరు ఏ గుర్తుపట్టరు, 18 సంవత్సరాలు దాటిపోయింది కదా. ఎవరికి కనీసం ఫోటో పెడితే అన్నా ఇట్లుండేనా అని అనిపిస్తుంది. లాస్ట్కు మొన్న 6 రోజుల కింద ఆ ఫోటో పెట్టు. ఆ ఫోటో కూడా ఎక్కడో ఉంది ఇంట్లో, కానీ ఎక్కడ ఉందో తెలియదు అది. ఇక ఆ ఫోటో చూస్తుంటే అర్థమైంది వీళ్ళ అని అర్థమైంది అన్నట్టు. తర్వాత ఇక నెలలో నుంచి కూడా మీరు మా సార్లందరినీ కోఆర్డినేషన్ చేస్తూ తప్పకుండా రావాలి సార్ అని చెప్పడం జరిగింది. ఇక మేము కూడా రెడీ ఉన్నాం. కాకపోతే ఏంటంటే మీరు ఈ డేట్ నిర్ణయించుకున్నారు కదా, అది ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే మంచి రోజు, చాలా మంచి రోజు అన్నట్టు. అది ఈ ఆగస్టు 18వ తారీఖు అంటే చాలా మంచి రోజు. నేనేమనంటే అడిగితే కూడా చెప్పిన, చాలా మంచి రోజు నిర్ణయించుకున్నారు, వర్షాలు తగ్గుతాయి కొద్దిగా ఆ రోజు. ఎందుకంటే జూన్ జూలైలో ఫుల్ వర్షాలు పడతాయి, ఆగస్టులో 18 అంటే కొద్దిగా వర్షాలు తగ్గుతాయి కాబట్టి మంచి రోజు నిర్ణయించుకున్నా అనుకున్నా. కానీ ఆ మంచి రోజు దేనికి వచ్చిందంటే వాళ్ళ పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు ఓడడానికి ఉన్నాయి. అది పరిస్థితికి ఇట్లా వచ్చింది. నేను 9:30కే రమ్మని మీరు అన్నారు, నేను రెడీ అయినా. కాకపోతే అక్కడ అన్ని పెళ్ళిళ్ళు, 2 పెళ్ళిళ్ళకి అటెండ్ అయినా, ఎంగేజ్మెంట్కి అటెండ్ అయినా, గొల్లపెళ్ళ గృహప్రవేశం ఉండే అక్కడ అటెండ్ అయినా. అన్ని అటెండ్ అయ్యి వాళ్ళందరికీ కనిపించి ఒక అర్ధగంట గడిపి అవన్నీ కంప్లీట్ చేసుకుని మీ దగ్గరికి వచ్చిన. ఇక మీ దగ్గర సాయంత్రం దాకా ఉండొచ్చు అని నేను అనుకున్నా. అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన. ఎందుకంటే మనం ఆడ ఏం చేసేది అంత క్యాటరింగ్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు అన్ని ఫంక్షన్లన్నీ కూడా రాకపోతే ఎందుకు రాలేదని వాళ్ళు అలుగుతారు. మనం ఉన్నామనుకోండి ఇక బాగుంటుంది అని చెప్పేసి అనుకొని మిమ్మల్ని అందరికీ కలుద్దామనే ఉద్దేశంతో నేను అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఓకే, ఇక ఇంకో విషయం ఏంటంటే ఆ 2005 వరకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే 18 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు చాలా అభివృద్ధి, మీరు చాలా డెవలప్ అయ్యారు మీరు. ఎందుకంటే అప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉండే వాళ్ళు కొంత బ్యాచ్లో నేను ఎంత చెప్పినా వినకపోయే వాళ్ళు. నీకు కట్టెతో కొట్టు ఏమైనా చేసి చేయమంటారు, కొట్టు సార్ కొట్టురు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి బుద్ధిమంతులేరు. ఇప్పుడు మాట్లాడుతున్న సంతోషపడ్డా. ఎందుకంటే ఆనాడు రఫ్ అండ్ టఫ్ ఉన్న విద్యార్థులు నిజం ఇప్పటికి ఉండరు అలా. ఇప్పుడు ఈ మహేష్ వాళ్ళు అన్న రాములు ఆయన బెస్ట్ క్రికెటర్, ఫస్ట్ మేము ఎంకరేజ్ చేద్దాం. ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ ఉన్నాడట, ఎక్కడో ఒకసారి వచ్చిండు. అయితే వాళ్ళు ఒక 5-6 గ్యాంగ్ ఉంది అటు. ఏం చెప్పినా సార్ కొట్టురు సార్, చదువుతాడబోదురు చదువు నేనంటే వాళ్ళు కొట్టురు సార్ అంటురు అప్పుడు. కానీ ఇప్పుడు మస్తు మంచి బుద్ధిమంతులే, చాలా సంతోషపడుతున్నాను నేను. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అందరూ ఎందుకు ప్రోత్సహిస్తామంటే ఇక్కడ మీరు చాలా ఉన్నతవంతులు అవుతారు. మేము అడుగుతామా? లేదు. కాకపోతే మీరు అంతా మాకన్నా ఎక్కువ గొప్ప వాళ్ళు అయితే మేము సంతోషపడతాం బాగా. అంతే మాకు కావాల్సింది. అందుకోసమే ఏం చేస్తామంటే ఇప్పుడు కమిట్మెంట్తో పనిచేస్తాం మేము. కమిట్మెంట్ అంటే ఏంది? ఇవి సాధించాలి అంతే. ఇక మా విద్యార్థులందరికీ 100% రావాల్సిందే మార్కులు అని మేము ట్రై చేస్తుంటాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కమిట్మెంట్తో పనిచేస్తున్నా. మీరు కూడా అట్లా ఉండాలని కోరుకున్నాను. కానీ మీరేమనుకుంటుంది అంటే, అరే సార్కి ఎవరైనా చదవకపోతే మీకెందుకు అని కొంతమంది అనుకున్నారు కావచ్చు. కానీ ఇప్పుడు అర్థమైందని ఇప్పుడు చెప్తున్నారు మీరు. ఆ కాలం గడిచిపోయింది కదా. కానీ మరి మీ పిల్లలకన్నా అవి ఉంచేసి అట్లా వాళ్ళు కమిట్మెంట్తో మీరు చదివియాలి. ఓకేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను అప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా మంది కనిపిస్తున్నారు. నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అప్పుడు? 108
101 ఓకే సార్ సంతోషం. ఎందుకంటే నేను ఇక్కడ రాకముందు గర్సాయి స్కూల్లో టెంపరీగా పనిచేసిన విద్యా వాలంటీర్గా. అలా 80 మంది 90 మంది క్లాస్లో. కాబట్టి ఇక్కడ మన అందరం చూస్తే నేను ఏం భయపడలే, చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఎక్కువ మంది స్నేహితున్నా కానీ నేను మస్తు అనిపిస్తాను పనిచేస్తే. అందువల్ల ఇక్కడ 7.5 సంవత్సరాలు పనిచేసిన కొండ్రాపేటలో. పనిచేసిన తర్వాత ఇక్కడ 370 400 ఉండే స్ట్రెంత్ అప్పుడు మేము పోయేటప్పుడు. తర్వాత గర్సాయి మన ఎక్కడంటే ఇక్కడ నుంచి తంగలపల్లి పోయినా, అక్కడ 550 600 దాకా ఉన్న స్ట్రెంత్. అది అయిపోయినాక నెక్స్ట్ 9 సంవత్సరాలు పనిచేసినాక ఇప్పుడు నేను బొప్పాపూర్ హై స్కూల్లో పనిచేస్తున్నా. ఈ బొప్పాపూర్ హై స్కూల్లో ఇప్పుడు డిస్టిక్లో సెకండ్ ఇప్పుడు మాదే. ఫస్ట్ నేను పోయినప్పుడు 330 ఉండే, 350 370 380 420 470. పోయిన సంవత్సరం 472 ఉండే. అందరూ మా స్కూల్ చూస్తే గద గద వరుకుతురు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా తిరుపతి సార్ కదా, తిరుపతి సార్ స్కూల్ నెంబర్ 1 ఇప్పుడు మా డిస్టిక్లో 900 మంది స్ట్రెంత్ వాళ్ళది. ఇక మా స్కూల్ ఏంటంటే 460 మా సెకండ్ డిస్టిక్లో సెకండ్. కొంత వాళ్ళకు మాకు తేడా ఏంటంటే వాళ్ళది ఊర్లో ఉంది, అంటే ఏది సిరిసిల్ల టౌన్లో ఉంది. మళ్ళీ 5-6 కోట్లు పెట్టి మంచిగా కట్టించారు వాళ్ళ బిల్డింగ్. మా ఏంటంటే బొప్పాపూర్లో ఉంది, అది పల్లెటూరులో. కాబట్టి వాళ్ళకి సార్లు రావాలని అందరూ ఉత్సాహపడతారు, వాళ్ళే రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే బాగా స్ట్రెంత్ ఉంది సార్, మేము కడతాం సార్ అంటారు. కానీ ఎక్కువ స్ట్రెంత్ చెప్తేనే మనకు మంచి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది మాకు వాల్యూ ఇస్తున్నట్టు అర్థమైంది. మేము అప్పుడు మంచి స్ట్రెంత్ ఉన్న స్కూల్ని మాకు చేస్తుంటే ఇంత వాల్యూ ఇస్తున్నారు మీరు. అట్లా మీరు అభివృద్ధి చెందిరు. చాలామంది ఇక్కడ వర్క్ చేస్తేనే కదా మీరు గుర్తుంచుకున్నది. అట్లా మీరు కూడా ఏదైనా ఒక పని కమిట్మెంట్తో చేయాలి. ఎంతమంది ఉన్నారని కాదు, అక్కడ మనం ఎట్లా వర్క్ చేస్తున్నాం, ఏం చేస్తాం అనేది గుర్తింపు వస్తున్నాం. అంతేగా నేను ఎవరికైనా చెప్తాం మన స్టూడెంట్స్ కలిస్తే ఏమని, చాలామంది కలుస్తారు, ఇల్లు ఉన్నారు మీ అనేక మంది బ్యాచులు నాకు సిక్స్లో అక్కడ కలుస్తారు. ఏది చేసిన వాళ్ళకి ఏం చెప్తా అంటే, మీరు ఏదైతే పని చేస్తారో చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు, కానీ మనము దాన్ని సంతృప్తితో చేయాలి, 100% కమిట్మెంట్తో చేయాలని చెప్తా. మీరు కూడా మీ పిల్లలకు అది చెప్పాలి. మీరు కూడా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది మీకు. అట్లా మీరు కూడా కమిట్మెంట్తో చేయాలి, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నా. అట్లా మీ పిల్లలు కూడా అట్లా తయారు చేయండి. ఓకే. ఇక నేను మా సిరిసిల్లనే, ప్రస్తుతం మా సిరిసిల్లనే లోకల్ కాబట్టి చుట్టుపక్కల పనిచేస్తున్నా. ఇది 1వ స్కూలు, 2వది తంగలిపల్లి హై స్కూల్ 9 ఏళ్ళు చేసిన. తర్వాత బొప్పాపూర్లో ఇప్పుడు 6 ఏళ్ళు చేసిన. ఇంకా 2 ఏళ్ళ వరకు చేస్తా కావచ్చు, లేదు ప్రమోషన్ అయితే వేరే స్కూల్కి వెళ్ళిపోతా కావచ్చు. కాకపోతే ఎక్కడ చేసినా కానీ కమిట్మెంట్ అనేది ముఖ్యం. కమిట్మెంట్ అని అర్థమైంది, అది సాధించాలి అంతేగా. దానికి ఇక ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మనం ముందడు చేయలేము. కాబట్టి మనం కమిట్మెంట్తో వెళ్ళిపోవాలి. అన్ని అడ్డంకులు ఎదురవుతుంటాయి, మస్తు ఎదురవుతుంటాయి, ఇప్పుడు రేపు రోజు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనం కమిట్మెంట్తో ముందుకెళ్ళాలి. ఓకే రైట్. ఇంతటితో నా చిన్ని సందేశాన్ని ముగిస్తున్నాను.